సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. చాలిబండ గోమతి ఎలక్ట్రానిక్స్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై పోలీసులు విద్యుత్ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మణికంఠను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. చాలిబండ గోమాత ఎలక్ట్రానిక్ షాప్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత మనం చూసినటువంటి బిల్డింగ్ మొత్తం కూడా దాదాపు 30 ఫీట్ల మేర అగ్ని ఒక్కసారిగా చెలరేగిన పరిస్థితి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడం, నిర్వీర్యామంగా దాదాపు 7 గంటల పాటు శ్రమించి ఉదయం ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయాన పూర్తిగా ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి మంటలు మొత్తం కూడా ఆర్పివేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఎలక్ట్రానిక్ షాపుకు సంబంధించి అసలు అగ్ని ప్రమాదం జరిగిందన్న దానిపై పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు ఒకవైపు కొనసాగిస్తుండగా ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు క్లూస్ టీం కూడా చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తా ఉంది. మనం చూస్తున్నటువంటి ఏదైతే కారు ఉందో ఎలక్ట్రానిక్ షాప్ ముందు పార్క్ చేస్తున్న క్రమంలోనే అగ్ని ప్రమాదం జరిగిందంటూ కూడా ఒకరు చెప్తా ఉన్నారు. మరొకరు మాత్రం అగ్నిమాపక శాఖ అధికారులు మాత్రం లోపల ఉన్నటువంటి కంప్రెసర్ పేలింది, ఆ తర్వాతనే మంటలు వ్యాపించాయి. షట్టర్ కు తగిలిన తర్వాత షట్టర్ వెంటనే వచ్చి కారుకు తగిలింది. కారు అడ్డంగా పడిపోయింది. ఆ మంటలు కూడా కారుకు అంటుకున్నాయి. కారు మొత్తం కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి అగ్ని ప్రమాద బ్లాస్టింగ్ కి సంబంధించి ఎదురుగా ఉన్నటువంటి వీళ్ళదే సంబంధించినటువంటి గోమాత ఎలక్ట్రానిక్ షాప్ ఉంది. ఆ ఎలక్ట్రానిక్ షాప్ కు సంబంధించినటువంటి ఎదురుగా ఉన్నటువంటి కొన్ని కార్లు కూడా పాక్షికంగా ధ్వంసమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, అందులో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ షాపుల్లో కామన్ గా గ్రీజర్లు, వాటర్ ప్యూరిఫైర్లు, ఫ్రిడ్జ్లు, ఇలా ఏసీలు కూడా అన్ని ఉంటాయి కాబట్టి అందులో ఉన్నటువంటి కంప్రెషర్ కూడా పేలడంతో ఎక్కువగా ప్రమాద తీవ్రత పెరిగింది. వెంటనే 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఆ మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు మొత్తం ఎలక్ట్రానిక్ షాప్ లో ఉన్నటువంటి గ్రీజర్లు కావచ్చు, వాటర్ ప్యూరిఫైర్లు మొత్తం కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఉన్నటువంటి మనం ఫ్రిడ్జ్లు కూడా చూడొచ్చు, మొత్తం డోర్లు కూడా ఓపెన్ అయిన పరిస్థితి. మొత్తం ఉన్నటువంటి మొత్తం మెటీరియల్ మొత్తం కూడా ధ్వంసమైంది. ₹1 కోటి పైగా కూడా మెటీరియల్ ధ్వంసమైందంటూ కూడా షాప్ యజమాని అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులంతా కూడా తీవ్ర భయాందోళనలోనయ్యారు. చుట్టుపక్కల మొత్తం కూడా షాపులు ఇరువైపులకు ఉన్నటువంటి షట్టర్స్, షాప్స్ అన్ని కూడా ధ్వంసమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఈ అగ్నికి సంబంధించి ఆహుతైన వ్యవహారానికి సంబంధించి గోమాత ఎలక్ట్రానిక్స్ లో ఈ షాప్ లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదా, కంప్రెషర్ పేలగానే ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు, ఇలా చాలా అనుమానాలు తావిస్తున్నాయి. కాబట్టి కంప్రెషర్ పేలిన తర్వాత తప్పకుండా ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కిట్ల ఆధారంగా మంటల్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడం వల్ల ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు, 4గురికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలో కూడా ఒకవైపు చికిత్స పొందుతున్న నేపథ్యం అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే కంప్రెషరే ఈ అగ్ని ప్రమాదానికి కారణమని అయితే అగ్నిమాపక శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఓటు స్టూడియో. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.